అనే నిర్ణయం తీసుకున్నారు. మనుషులందరూ చెప్పండమ్మా, ఏదియు పుచ్చుకోకూడదు. కొంతమంది ఉపవాసం ఉన్నప్పుడు టీ పుచ్చుకొచ్చండి, కొంచెం మజ్జిగ పుచ్చుకొచ్చండి, పాలు పుచ్చుకొచ్చండి అని అడుగుతూ ఉంటారు. ఇంకా అవి పుచ్చుకుంటే అది ఉపవాసం ఏమవుద్ది? కనుక ఏదియు పుచ్చుకోకూడదు కదా, అదే కఠినమైన ఉపవాసం అండి. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఎలాగున వాళ్ళు ఏది పుచ్చుకోకుండా వాళ్ళు అన్నీ కూడా మానివేశారు. అంటే ఆహారం మానేశారు, పానీయాన్ని కూడా మానివేశారు. ఎందుకు మానివేశారంటే ఆ దుష్క్రియలు కలిగినటువంటి ఆ పట్టణం మరి దేవుని వైపు తిరగాలని, వాళ్ళ పశ్చాత్తాపం వైపుకి వాళ్ళ హృదయాలు మరలాలని ఏది పుచ్చుకోకుండా ఉపవాసం పెట్టారు వారి శరీరాలకి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా ఈరోజు దైవజనులు చక్కగా యేసుతో కుటుంబ ఉపవాస పండుగలను పెట్టారు. ఈరోజు మనం యేసుతో ఉండాలంటే మనం పశ్చాత్తాపం వైపు నడిపించబడాలి. కనుక ఈ ఉపవాసం మనకి చాలా ప్రాముఖ్యమైనదని ప్రభుపేట మనం చేయొచ్చు అన్నాను. కనుక కేవలం ఆహారం మానేయటమే కాకుండా మరి ఒక పిలుపును కూడా అక్కడ ఇచ్చారు. ఏంటి ఆ పిలుపు అంటే, మనుషులందరూ కూడా దుర్మార్గమును విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను. ఏం మానేయాలి చెప్పండమ్మా? ఏం మానేయాలి? మనుషులందరూ తమ యొక్క దుర్మార్గమును విడిచి బలాత్కారమును మానివేయాలి. ఎంత అద్భుతమైన మాట! ఈరోజు వాక్యములో నుండి కొన్ని హెచ్చరికలు మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఉపవాసం అన్నప్పుడు ఏమేమి మానేయాలి, ఏం మానాలి అని మనం ఆలోచన చేసినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచన భాగములో, మనము ఒకరికొకరము అవయవములమై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. ఎంత అద్భుతమైన మాట అండి! ఏం మానేయాలి చెప్పండి? ఆహారం మానేశారు, నీళ్లు త్రాగటం మానేశారు, కానీ దేవుని బిడ్డలుగా క్రైస్తవులుగా అబద్ధాలు ఆడటం మానేసామా? మానలేదా? ఒకవేళ అబద్ధాలు మానేయకపోతే ఉపవాసం వేస్ట్, అంతే కదండి? అసలు మానవలసిందేంటి? అసలు ఈ బలాత్కారము, ఈ చెడుతనం పోవడానికే ఉపవాసం. కూర్చోమన్న చోట కూర్చోడానికి, ఎక్కడ నిలవబడమనాలో అక్కడ నిలబడడానికి, శరీరాన్ని లోపరుచుకోవడానికే ఉపవాసం. అందుచేత మన మనసు మన స్వాధీనం అవ్వాలంటే, దేవుని మీద మన యొక్క దృష్టి కేంద్రీకరించాలంటే, మన ధ్యాసంతా ప్రభువుపైకి మరలాలంటే, మన శరీరం బాగా పుష్టిగా ఉండి అటు ఇటు తిరుగుతూ ఉంటే, కోరికలు కలిగి ఉంటే అది సాధ్యమవని పని కనుక మనం దేవుని పైన పెట్టడానికి, మన మనసు నిమగ్నం చేయడానికి ఈ యొక్క నిగ్రహాన్ని, ఈ వ్రతాన్ని, ఈ ప్రతిష్టతను మనం పెట్టాం. కనుక శరీరానికి ఉపవాసం చాలా ప్రాముఖ్యమైంది. శరీరానికి ఉపవాసం ఎంత ప్రాముఖ్యమైందో, ఆహారాన్ని మానేసి ఎంత నిష్టగా ఉంటున్నామో, అదేవిధంగా అంతరంగానికి కూడా, మన హృదయానికి కావలసిన నిష్ట ఏంటంటే అబద్ధాలు ఆడటం మానేయాలి. ఏం మానాలి? అబద్ధమాడుట మాని. దేవునికి మహిమ కలుగునుగాక. అదే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6:9 మరొక హెచ్చరిక ఇస్తూ ఉన్నాడు పౌలు భక్తుడు. యజమానులారా, మీకును వారికిని యజమానుడైన వాడు పరలోకమందున్నాడనియు ఆయనకు పక్షపాతము లేదనియు ఎరిగిన వారై వారిని బెదిరించుట మాని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించుడి అనే మాటను ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. రెండవ మాట ఏంటంటే బెదిరించుట మానాలి. ఏం మానాలి? చాలామంది ఏం చేస్తారో తెలుసమ్మా? ఎదుటి వాళ్ళని బెదిరించేసి అళ్ళిపించేసే వాళ్ళు ఉంటారు, ఏమంటే ఏదోలాగా అణగదొక్కాలనేటువంటి వారు ఉంటారు. కనుక మనం ఏం మానాలి? అబద్ధం ఆడుట మానాలి. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే, ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఎవరైనా ఫోన్ చేస్తే బైక్ మీద ఉండి, అమ్మ ఎక్కడున్నారండి అంటే, రావులపాలెంలో ఉన్నవాడు కూడా ఎక్కడ చెవుళ్ళంకలో ఉన్నాడండి అంటే ఏంటి చెప్పండి? ఇది అబద్ధమేనా? అబద్ధం ఆడుట మానాలి. రెండవది బెదిరించుట మానాలి.
బెదిరించడం అంటే ఏంటి? క్రైస్తవులు కూడా బెదిరింతారు. ఏమని బెదిరింతారు? నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే ఏం చేస్తావు? వేసేద్దు అన్నమాట. పేతురు గారు వరలో కత్తెట్టుకు తిరుగుతున్నట్టుగా నువ్వు కూడా ఓ ప్రక్కన ఉన్నది. అది ఏమని అంటున్నావు? ప్రభుని నమ్ముకున్నాను కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే నీ పని అయిపోయినని బెదిరిస్తూ ఉన్నావు. ఏం చేయాలి మనం? చెప్పండమ్మా. బెదిరించుట మానాలి, అబద్ధం ఆడుట మానాలి. మూడవది, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచన భాగంలో, సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. సాధారణంగా దేవుని బిడ్డల్లో, సంఘాల్లో ఏముంటాయో తెలుసా? సనుగులు ఉంటాయి. మీ సంఘంలో ఉన్నాయో లేదు కానీ ఆ సనుగులు లేకపోతే దేవుని స్తోత్రం. అబ్బా అల్లెలో చక్కగా చెప్తున్నారు. సనుగులు ఉన్నాయమ్మా, నాకు తెలుసు, మరి ఏదో ఈ రోజు వచ్చి చూస్తున్నాం అంతే. చాలామంది కానుకల గురించి సనుక్కుంటూ ఉంటారు, దేవుని పరిచర్య గురించి సనుక్కుంటూ ఉంటారు. చేస్తారు కానీ ఓ పక్కన చేస్తారు. అన్నీ మేమే దెయ్యాలి, మేమే తొడాలి, వారం వారం వచ్చి మేమే ఇవ్వాలి కానుక. ఏం చేస్తారమ్మా? చేస్తారు కానీ సనుక్కుంటారు. దేవుని వాక్యం అంటుంది, సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. దేవుని కార్యాలన్నీ కూడా చేసేటప్పుడు చేస్తున్నావు కానీ సనుక్కుంటా చేయొద్దు. ఇశ్రాయేలు ప్రజలు అలాగనే సనుక్కున్నారు కనుక సనిగిన వారందరూ కూడా అరణ్యములో సంహరించబడ్డారు. ఇది చాలా పాపం. సనుక్కోవటం అనేటువంటిది పాపం. అమ్మ, దేని మీద సనుక్కుంటున్నావు? దేవుని సేవకుల మీద సనుక్కుంటారు కొంతమంది, సంఘ విశ్వాసుల మీద సనుక్కుంటారు, సంఘ పెద్దల మీద సనుక్కుంటూ ఉంటారు. అందుకని సనుక్కోవటం అనేటువంటిది మనం మానివేయాలి. ఇంకేం మానాలి? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచన భాగంలో భక్త కోటికి యాకోబు రాస్తూ, అందుచేత సమస్త కల్మసమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఏం మానాలంటున్నాడు ఇక్కడ? కల్మసము, విర్రవీగుచున్న దుష్టత్వము. మన హృదయంలో ఉన్నటువంటివన్నీ కూడా ఈ దుర్గుణాలు మానాలి. మనం భౌతికంగా మన శరీరానికి ఉపవాసం పెట్టాం, మన ఆత్మ సంబంధమైనటువంటి ఎన్నో వీక్నెసెస్ మనకు ఉన్నాయి. అవి మన ఆశీర్వాదాలకి అడ్డుగా ఉన్నాయి. కనుక ఏం చేయాలి? మనం సంపూర్ణులం అవ్వాలంటే మనలో ఉన్నటువంటి కల్మసాన్ని, విర్రవీగుచున్నటువంటి దుష్టత్వాన్ని మాని లోపల నాటబడినటువంటి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు దేవుని పెట్టారు. నేను త్వరగా చెప్తూ ఉన్నాను. 1 పేతురు పత్రిక 2వ వచనంలో, సమస్త దుష్టత్వమును, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, సమస్త దోషణ మాటలు మాని కొత్తగా జన్మించిన శిశువులు పోలి ఉండాలి. అమ్మ, మీ సంఘంలో బూతులాడేవాళ్ళు ఉన్నారా? అబ్బా, ఎంత పరిశుద్ధులుగా కనపడుతున్నారండి. మీరు చాలా మంచివాళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. కొంతమంది ఏం చేస్తారు? బూతులాడతారు. బైబిల్లో ఉందా? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో, కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను కానీ మీ నోట బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను మీరు ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగదు అని దేవుని వాక్యంలో ఉంది. మరి ఇవన్నీ సరిచేయాలి కదా. ఓ పక్కన బూతులు పంచాంగం బాగానే ఉంటుంది, కానీ ఉపాసం మాత్రం బాగానే ఉంటుంది. ఈ ఉపాస కోటాలు అయిపోని నీ పని చెప్తాను అనేవాళ్ళు కూడా ఉంటారు. ఎప్పుడండి? ఈ కోటాలు అడ్డు వచ్చినాయి వాళ్ళకే. ఈ కోటాలు అయిపోతే అప్పుడు చెప్తారు. చూసారా? కొంతమంది కోటాలు అయిపోయిన తర్వాత అప్పుడు తేలుతారు నీ సంగతే అనేటువంటి వారు కూడా ఉంటారు. ఒకవేళ మన సంఘంలో అందరూ పరిశుద్ధులే కాబట్టి, మంచివారే కాబట్టి, అలాంటి వాళ్ళు లేరు కాబట్టి, ఒకవేళ ఉంటే మనం ఏం చేయాలి? సరి చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సమస్త దూషణ మాటలు. ఏ మాటలండి? దూషణ మాటలు, వేషధారణ, అసూయ, ఈ యొక్క
ఈ దుర్గుణాలన్నిటినీ మనం మానివేస్తేనే అది నిజమైన ఉపవాసం అవుతుంది. కనుక ఇంకా ఏం మానాలంటే, ఒకవేళ అలాంటివి ఏమీ లేవండి, అసలు మనం చాలా నిష్టగా ఉంటున్నాం, మైకిలయ్య గారి దగ్గర నుంచి ఉన్నాం, ఇప్పుడు దాకా కూడా బాగానే ఉన్నామండి అని అనుకోవచ్చు. అయితే మీకు కూడా సీనియర్ విశ్వాసులకు కూడా ఒక్క మాట ఇక్కడ వ్రాయబడి ఉంది. హెబ్రీ పత్రిక 6:2 దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మమును గూర్చిన బోధయు హస్తనిక్షేపణ మృతుల పునరుత్థానము నిత్యమైన తీర్పు అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశం మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదుము. ఎందుకంటే మీరు విశ్వాసములో పెద్దవాళ్ళు అయ్యారు. మోషే పెద్దవాడైనప్పుడు, చెప్పండి ఈ మాట అందరికీ తెలుసు కదా, మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తి ధనము కంటే క్రీస్తు నిమిత్తమైనటువంటి నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఎప్పుడొచ్చింది ఆలోచన, ఎప్పుడొచ్చింది తెలివి? పెద్దవాడైనప్పుడు. ఎందులో పెద్దవాడయ్యాడు? వయసులో పెద్దవాడయ్యాడు, విశ్వాసంలో కూడా పెద్దవాడయ్యాడు. ఇప్పుడు మీరు కూడా చాలామంది సీనియర్ విశ్వాసులు వయసులో పెద్దవాళ్ళు అయ్యారు, విశ్వాసంలో పెద్దవాళ్ళు అయ్యారు. ఇప్పుడు పెద్దవాళ్ళు అయిన తర్వాత మీరు ఏం చేయాలి? మీరు ఇంకా మూలోపదేశాలు మాని ఇంకా సంపూర్ణత వైపు నడవాలి. సంపూర్ణత అంటే ఏంటండి? అంటే ఈ బోధలు ఈ మధ్యకాలంలో బోల్డ్ రకాల బోధలు వస్తూ ఉన్నాయి. ఇందాక మేనల్లుడి గారు చెప్పారు కదా, చాలా రకాలైన బోధలు వస్తూ ఉన్నాయి. ఇట్టిగా కట్టి వచ్చినటువంటి వారు పాస్టర్లు అయిపోతున్నారు చాలామంది. అనుభవం లేనటువంటి వారు, సరైన బైబిల్ ట్రైనింగ్ లేనటువంటి వారు కూడా పాస్టర్లు అవుతున్నారు. అయితే వాళ్ళ సిద్ధాంతాలను బట్టి వాళ్ళు, ఎవరి సిద్ధాంతాన్ని బట్టి వాళ్ళు ప్రకటించుకుంటున్నారు. ఎవరి డాక్ట్రిన్ వాళ్ళదే, ఎవరి సిద్ధాంతం వాళ్ళదే. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, సిద్ధాంతపు బోధలు ఇంకేమీ అవసరం లేదు. మరి బాప్తిస్మములు గురించిన బోధ కానీ, లేకపోతే హస్తనిక్షేపణ కానీ, మృతుల పునరుత్థానము కానీ, నిత్యమైన తీర్పు అనేటువంటి ఈ పునాదులు మరలా అయిన అవసరం లేదు. కానీ ఇప్పుడు మనకున్నటువంటి, మన ఎదురున్నటువంటి ఒక గోల్ ఉన్నది. అదేంటో తెలుసా? మనందరం పరలోకం వెళ్ళాలి. మనకున్న గోల్ ఒకటే. మీరు ఎలాంటి వాళ్ళైనా సరే, మనకున్నటువంటి విశ్వాసం ఒకటే, దేవుని రాజ్యములో మనం ఉండాలి అనేటువంటి నిర్ణయం మనకున్నది. కనుక ఆ రాజ్యానికి వెళ్ళడానికి మనం ఏమవ్వాలి? సంపూర్ణత సంపాదించాలి. ఆ సంపూర్ణత ఎక్కడ ఉన్నదంటే క్రీస్తు స్వారూప్యములోనే ఉంది. అంటే ప్రతి ఒక్క విశ్వాసి కూడా క్రీస్తు స్వారూప్యములోనికి మార్చబడాలి. దేవునికి స్తోత్రం. వీలైతే ఆయన శ్రమానుభవంలోనికి, ఆయన మరణానుభవంలోనికి, ఆయన పునరుత్థాన అనుభవాలని వెతకాలి. ఇప్పుడు క్రీస్తులో ఉన్నవాళ్ళం కనుక ఇప్పుడు మనకి మూలోపదేశాలు అవసరం లేదు. మనం సంపూర్ణులం అవ్వాలి. ఏమవ్వాలి? సంపూర్ణులం అవుతేనే ఎత్తబడతాం వధువు సంఘంగా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుచేత ప్రత్యేకమైనటువంటి ఆ బోధలు మనకేం అవసరం లేదు. ఇప్పుడు మనం ఆ మూలోపదేశాలు మాని సంపూర్ణుల మగుటకు మనము సాగిపోదుము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జకర్యా గ్రంథం 13:4 మరి యాజకులకి కూడా, ప్రవక్తలకు కూడా దేవుడు చెప్పాడు ఏం మానాలి. ఆ దినమును తాము పలికిన ప్రవచనములను బట్టి, తమకు కలిగిన దర్శనములు బట్టి ప్రవక్తలు సిగ్గుపడి ఇకను మోసపుచ్చకూడదని గొంగలి ధరించుట మానివేయవలెను. ఇంతవరకు అనేక దొంగ ప్రవచనాలు చెప్పి ఉండొచ్చు. తాము పలికిన ప్రవచనాలను బట్టి, తమకు కలిగిన దర్శనాలను బట్టి ప్రవక్తలు సిగ్గుపడే దినం కనుక ఇప్పుడు ఇక మోసపుచ్చకూడదని గొంగలి ధరించుట మానివేయుదురు. సరే, యాజకులు, సేవకులు కూడా క్రీస్తు వైపునే చూస్తూ ఏదైతే మనకి మన యొక్క ఆత్మీయతకు అడ్డుగా ఉన్నదో దాన్ని మానివేసి మరి సంపూర్ణత వైపు మనం సాగిపోవాలని దేవుని వాక్యం మనకి హెచ్చరిక చేయించు ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నాం మానివేయవలసినవి. ఏం మానేయాలండి? చెప్పండి అమ్మ. ఈ ఉపవాస కోటాల్లో ఏం మానేయాలి? అబద్ధములాడుట
మానివేయాలి. ఎంతమంది మరి ఈ తీర్మానం తీసుకుంటున్నారు? ఒకసారి చెప్తే సంతోషిస్తాను. అసలు దానికి త్రావే లేదండి అన్నట్టు చూస్తున్నారు మీరు. అబద్ధం ఆడవండి అని ఉపవాస కోటాల్లో ఇక నుంచి మానేస్తామండి అని ఎంతమంది తీర్మానం చేసుకున్నారు? చాలా సంతోషం. వెనకాల ఒక్క చేయలేసిందంటే మీరు అందరూ అనుకుంటున్నారు చిన్న చిన్నయో పెద్ద పెద్దయో ఆడుతూ ఉంటాం, పర్వాలేదు. అమ్మా, ఏం చేయకూడదు? అబద్ధములాడుట మానివేయాలి. రెండవది ఏం చెప్పాను? బెదిరించుట మానేయాలి. మూడవది దుష్టత్వాన్ని మానేయాలి. బూతులాడటం మానేయాలి. సమస్తమైన కల్మషాన్ని, దోషణను మనం ఏం చేయాలి? మానివేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మన నోటికి ఉపవాసం పెట్టాలి, మన హృదయానికి ఉపవాసం పెట్టాలి, మన క్రియలకు ఉపవాసం పెట్టాలి. ఈ ఉపవాసం అది దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసంగా ఉంటుంది. దాన్ని మనం ఆచరించవలసినటువంటి వారమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు దేవుని బిడ్డలారా, మరి ఇప్పుడు మానివేయవలసినవి మనం చెప్పుకున్నాం. మానకుండా చేయవలసినవి మరికొన్ని ఉన్నాయి. ఏది మానకుండా చేయాలి? మనం ఏం చేయాలి? మానక దేవుని స్తుతించాలి. కీర్తన గ్రంథంలో మనం చూసినట్లయితే దేవునిని ఎవరైతే మానక దేవుని స్తుతిస్తారో అటువంటి వారి యొక్క హృదయాన్ని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. కీర్తన గ్రంథం 109వ కీర్తన 4వ వచన భాగంలో మనం చూస్తున్నాం. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టి ఉన్నారు, అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. ఏం చేస్తున్నాడండి? మానక ప్రార్థన చేస్తూ ఉన్నాడట. ఇదేనాని దేవుని బిడ్డలారా, పరిస్థితులు మనకి ప్రతికూలంగా తయారవుతూ ఉంటాయి. దానివలన నేను ఎలా చేయవలసి వచ్చిందండి అని మనం చెప్పుకుంటూ ఉంటాం ఒక్కొక్కసారి. అలా కాదు, కానీ మనం మానక, శ్రమ వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు మానక మనం దేవుని స్తుతించాలి. అమ్మగారు చక్కని పాట రాశారని ఇప్పుడు పాడారు. మా అక్కయ్య గారు ఎంత అద్భుతం అండి. శ్రమలో కూడా, శోధన ఎదురైనప్పుడు కూడా పాటలు రాయడం మానేయలేదు. నేనును నా కుటుంబం అంతయు, నా ఇంటి వారు నేను దేవుని స్తుతిస్తామని అద్భుతంగా మరి పాడారు. బైబిల్లో శ్రమ కలిగినప్పటికీ, శోధన కలిగినప్పటికీ ఒకే దినాన్ని 10 మంది కుమారులు మేడ కూలిపోయి చనిపోయినప్పటికీ యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకు స్తుతి కలుగునుగాకని శ్రమలో కూడా స్తుతించాడు యోబు. నష్టం కలిగినా స్తుతించాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, మరి బిషప్ దొరబాబాయి గారు ప్రతి ఉపవాస కోటాలకి ఆయన ఈ బయలుదేరే ముందు నాకు ఫోన్ చేసేవాడు. ఏమయ్యా బాస్ ఎప్పుడు వస్తున్నావు అని అడిగేవారు. ఆయన కూడా మరి అక్కడి నుంచి వచ్చేటప్పుడు 3 దినాలకి సరిపడగా సూట్లు, బూట్లు, దేని మీదకి దాని మీదకి మ్యాచింగ్స్ అన్నీ పట్టుకుని చక్కగా మరి అలాగే ఇప్పనపాడు వచ్చి వాళ్ళ అక్కనే తీసుకుని ఇలాగ వచ్చేసేవారు. ఈరోజు ఈ కోటాల్లో ఆయన లేకపోవటం మరి ఎంతో వేదనగా ఉంది, బాధగా ఉంది. హడావుడి అంతా అయిందే కనబడేది. ప్రభునందు దేవుని బిడ్డలారా, అయినప్పటికీ కూడా ఎంత మరి దుఃఖం ఉన్నప్పటికీ కూడా మరి అదంతటినీ కూడా భరిస్తూ మరి దేవుని స్తుతించటం మానలేదు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా స్తోత్రాలు చెబుతాం. మానక నా ఎడల కృప చూపుచున్నావు, మా తరతరములకు మానక నా ఎడల కృప చూపుతున్నావు, మారదు నీ ప్రేమ తరతరములకు, మాట తప్పని మహనీయుడవు, మార్పు లేని వాడవు, నీవు చెప్పిన మంచి మాటలు నెరవేర్చువాడవు, నీ మాటల జీవపు ఓటలు, నీ కృపలే బలమైన కోటలు, ఇవి నేలు స్తోత్రార్హుడా యేసయ్యా, దిగిరానయ్యున్న మహారాజువు యేసయ్యా, ఇవి నేలు స్తోత్రార్హుడా యేసయ్యా, దిగిరానయ్యున్న మహారాజువు యేసయ్యా.
కడపటి వాడవు, యుగయుగములలో ఉన్నవాడవు. మొదటి వాడవు, కడపటి వాడవు, యుగయుగములలో ఉన్నవాడవు. ఇవి నేలు స్తోత్రార్హుడా యేసయ్యా, దిగి రానయ్యున్న మహారాజు. ఇవి నేలు స్తోత్రార్హుడా యేసయ్యా, దిగి రానయ్యున్న మహారాజు. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఏది మానివేయాలి, ఏది మానకూడదు అనేటువంటి విషయంలో యేసు ప్రభువారు ఒక చక్కని మాట చెప్పారు. లూకా సువార్త 11వ అధ్యాయము 42వ వచన భాగాన్ని చదవదు. లూకా సువార్త 11వ అధ్యాయము 42వ వచన భాగం. అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా, సదాప మొదలైన ప్రతి కూరలోనూ 10వ వంతు చెల్లించుచున్నారే గాని న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. ఇక్కడ యేసు ప్రభు వారే ఈ మాట చెప్పారు. పరిసయ్యుల యొక్క భక్తి, వాళ్ళ యొక్క ప్రార్థన మనం ఆలోచన చేసినట్లయితే, వాళ్ళ ప్రార్థన కేవలం మరి వాళ్ళ భుక్తి కొరకే ప్రార్థన. వారి ప్రార్థన ఎలాంటి ప్రార్థనలు అంటే రకరకాల ప్రార్థనలు నేర్చుకున్నారు వాళ్ళు. సంత వీధుల్లో, సమాజ మందిరాల్లో అందరూ చూచేటట్టుగా గాంభీర్యంగా చక్కటి ప్రార్థనలు చేస్తారు. వాళ్ళకి అన్ని రకాల ప్రార్థనలు తెలుసు. కానీ దేవుడు వాళ్ళకి తెలియని ప్రార్థన ఒకటి నేర్పించాడు. రహస్యమందున్న తండ్రికి చేసే ప్రార్థన. ఆ ప్రార్థన ఎలా చేయాలి, దానికి కొన్ని నియమాలు కూడా చెప్పాడు. తల అంటుకోవాలి, ముఖం కడుక్కోవాలి, తలుపులు వేసుకోవాలి, రహస్యంగా చేయాలి. ఈ ప్రార్థన ప్రభు నేర్పించాడు. అంటే వాళ్ళ ప్రార్థన మరి ముఖస్థుతి కొరకే కానీ, చెప్పండి, మనస్థుతి కాదది ఆ ప్రార్థన. చాలామంది ప్రార్థన చేయమంటే వాళ్ళని పొగిడితే వీళ్ళని పొగిడితే ప్రార్థన అంతా మా బషప్పయ్య గారు, మా డాక్టర్ అయ్య గారు, లేకపోతే అది ఇది అని చేస్తారు. అసలు ఆయనకి రావాల్సినటువంటి ఘనత అంతా కూడా చెప్పండి ఎవరెవరికో అవన్నీ ముఖస్థుతి ప్రార్థన. దేవుని ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థించేవాడు దేవుని సంతోషపెట్టువాడై ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని వాళ్ళ మెప్పు వీళ్ళ మెప్పు పొందడానికి వాళ్ళని ప్రార్థనలో పొగుడుతా కూడా చేస్తూ ఉన్నారు. అది తప్పు, అది దేవునికి ఇష్టమైంది కాదు. పరిసయ్యుల ప్రార్థన అలా ఉన్నది కనుక దేవుడు వారి ప్రార్థనను ఖండించాడు. ఆ ప్రార్థన దేవునికి ఇష్టం అవ్వలేదు. మరి వీళ్ళు అన్నిటిలో కరెక్ట్గా ఉంటున్నారు. పుదీనాలో దశంభాగం తీస్తున్నారట, సదాప మొదలైనటువంటి ప్రతి కూరల్లో అంటే ఆకుకూరల్లో కూడా దశంభాగం తీస్తున్నారు. 10వ వంతు దేవునికి చెల్లిస్తూ ఉన్నారు. కానీ న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టారు. న్యాయమును దేవుని ప్రేమ, ఇక్కడ ప్రభు వాళ్ళని గద్దిస్తూ అన్నాడు, వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. వేటిని మానొద్దు? దశంభాగం ఇవ్వటం మానొద్దు. అంటే 10వ వంతులు చెల్లించండి, వాటిని మానేయమని చెప్పలేదు. వీటిని కూడా చేయవలసి ఉన్నది. అంటే ప్రేమను చూపించాలి, కనికరము కలిగి ఉండాలి. అలాగే ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయం ఉంది. ఏంటంటే ఈ విషయంలో కూడా చాలామంది అంటూ ఉన్నారు, క్రొత్త నిబంధనలో దశంభాగాలు ఇవ్వద్దు అనేటువంటి బాధ కూడా చాలామంది చేస్తాం. ప్రభు ఏమన్నాడు? దశంభాగం ఇవ్వద్దని ఏం చెప్పలేదు. దశంభాగం తీసేవాళ్ళని మానేయమని చెప్పలేదు. వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. అంటే వాటినంటే వీటిని చెప్పండమ్మా, మీరిచ్చే భాగాలు, దేవునికి ఇచ్చే కానుకలు, అవి మానవసరం లేదు. కేవలం భక్తిగా ఉంటేనే సరిపోద్దని చెప్పలేదు. వాటిని మానొద్దు, కానీ ఎడిషనల్గా వీటిని చేయవలసి ఉన్నది. అంటే ఏంటది? హృదయానికి సంబంధించిన ఆ ప్రేమ, ఆ న్యాయం అనేటువంటిది, మరి వాటిని కూడా మనం కలిగి ఉండాలి. ఇంకా మరొక విషయంలో కూడా చాలామందికి డౌట్ ఉంది. క్రొత్త నిబంధన కాలంలో మనం ఉపవాసం చేయనవసరం లేదని కొన్ని బాధలు ఉన్నాయి. అంటే పెండ్లి కుమారుడు తమతో ఉన్నప్పుడు
ఎవరునూ ఉపవాసం ఉండరు అనే మాటను తీసుకుని కొంతమంది ఉపవాసం మన శరీరానికి కాదు మనం పెట్టవలసింది, మన ఆత్మకు అని కొంతమంది బోధించే వాళ్ళు కూడా ఉన్నారు. శరీరానికి ఉపవాసం ఉండాలి చెప్పండి. శరీరానికి ఎప్పుడైతే క్రమపరుస్తామో అప్పుడు హృదయాలు కూడా క్రమపరచబడతాయి. శరీరానికి శుద్ధి కలుగుతుంది, ఆత్మకు శుద్ధి కలుగుతుంది. శరీరానికి ఆత్మకు ఉన్నటువంటి కల్మసాన్ని, మాలిన్యాన్ని మనం తొలగించుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఏది మనము మానకూడదు. అంటే ఏది మానకూడదంటే చెప్పండి, దేవునికి ఇచ్చేది మానకూడదు, ఆత్మ ద్వారా మనం చేసేటువంటివి కూడా మనం మానక చేయవలసి ఉన్నాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచన భాగంలో అంటున్నాడు, మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మానక. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో, విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసను, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకుని మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపన చేయుచున్నాం. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. విశ్వాసముతో కూడిన పని, ప్రేమతో కూడిన ప్రయాస. ఈ మాటలు అందరూ చెప్పండి. విశ్వాసముతో కూడిన పని. మన పని ఎలా ఉండాలి చెప్పండి అమ్మా, ఏముండాలి? విశ్వాసముతో కూడిన పని, ప్రేమతో కూడిన ప్రయాస. ప్రేమ ఉంటే ఎంత పెద్ద పని అయినా అది ప్రయాస అనిపించదు. అంటే ప్రేమతో కూడిన పని. ప్రేమ లేదనుకోండి ఏమొచ్చేద్దాం, ఈ సుగుదాలు వచ్చేస్తుంది. అమ్మగారు ఒకవేళ మీరు వచ్చారు, అమ్మ కొంచెం మందిరం అంతా తుడిచేయమ్మ అన్నారనుకోండి, ప్రేమ ఉంటే చెప్పండి మందిరం ఏంటి శుభ్రంగా దులిపేస్తాం అంతే. ఏమంటే ప్రేమ ఉంటే అది ప్రయాస అనిపించదు. కుర్చీలన్నీ తుడిచేస్తాం. ఎందుకంటే అమ్మగారు తుడుతూ ఎందుకంటే కడిగేస్తానండి అంటాం మొత్తం. అదే ప్రేమ లేదనుకోండి అక్కడ చెయ్యాలనిపించదు. అవునండి. అందుకని పౌలు భక్తుడు అంటున్నాడు, విశ్వాసముతో కూడిన మీ పని. అందరూ చెప్పండి అమ్మ ఈ మాట, విశ్వాసముతో కూడిన మీ పని. తర్వాత ప్రేమతో కూడిన ప్రయాస. తర్వాత మన ప్రభువు అయిన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పు. అబ్బా ఎంత అద్భుతమైన మాటలు. ఈ 3 దినాలు ఓర్పు కూడా కావాలి. ఏముండాలి? ఓర్పు ఉండాలి. ఓర్పుతో దేవుని సన్నిధికి వచ్చి మానక మనము దేవునిని కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు దేవుని దీవెనలు మన అందరికీ అనుగ్రహించబడతాయి. అందరు గట్టిగా స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా. ఏం మానేయాలి, ఏం మానకూడదు అమ్మా? మానివేయవలసినవి మానేయాలి, మానక చేయవలసినవి దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా మనం చేయాలి. అప్పుడే ఈ ఉపవాస కూటాలకి యేసుతో కుటుంబ ఉపవాస ప్రార్థనలో అర్థం ఉంటుంది. లేకపోతే ఎన్ని దినాలు ఈ కూటాలు పెట్టినా ఒకవేళ 50 రోజులు యేసుతో యేసుతో కుటుంబ ఉపవాస ప్రార్థనలు పెట్టినా మానవలసినవి మానకపోతే ప్రయోజనం ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడు అట్టి విధంగా ఈ కూటాల్లో మనల్ని అందరినీ బలపరచాలని, నడిపించాలని మనసారా కోరుతూ, మరి మొదటి రోజు ఈ వర్తమానానికి నాకు అవకాశం ఇచ్చిన దైవజనులకు, మరి సంఘ బిడ్డలందరికీ ప్రత్యేకమైన శుభాలు తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్న దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్. ప్రైజ్ లార్డ్. చాలా అద్భుతమైన సందేశాన్ని రెండవ వర్తమానంగా మరి రెవరెండ్ డాక్టర్ జాయ్ బాబాయ్ గారికి నేను ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టుచు వారికి మన అభినందనలు తెలియపరుద్దాం. చాలా విలువైనటువంటి మన సంఘానికి దీవెనకరమైనటువంటి వర్తమానాన్ని
ప్రభు వారి ద్వారా ప్రతి సంవత్సరం మనకి అందిస్తూ ఉన్నారు. నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. దేవాతి దేవుడు ఈ మొదటి రోజు మొదటి సెషన్ దేవుడు ఎంతో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మరి ప్రభు జరిగించారు. ఎగ్జాక్ట్గా ఇంకొక పావు గంటలో మనం ఈ ఆరాధన ముగించుకుందాం. దేవుని మందిరంలో మన అందరం కలిసి మోకరించి 10 నిమిషాలు మనం ప్రార్థనలోనికి గడిపిన తర్వాత ఈరోజు ప్రభు దగ్గరికి ఎవరైతే ఉపవాసం ఉండి ఆయన సన్నిధికి వచ్చారో, అలాగే ఏ అవసరతలో దేవుని మందిరంలో మనం మరి ప్రార్థనా సహాయం కోరుకుంటున్నామో వాటన్నిటి విషయమై ఈరోజు మనం ప్రత్యేకంగా ఈ మొదటి ప్రార్థనలో మనం అందరం పాలు పంపులు పొందడానికి మనం ఇష్టపడదాం. దేవుని యొక్క చిత్తాన్ని బట్టి 3 రోజులు కూడా మా మేనల్లుడు మరి పాస్టర్ జోయల్ గారు చక్కగా 3 దినాలకి సంబంధించినటువంటి ఈ కార్యక్రమం అంతా కూడా వీడియో చేస్తున్నారు. అలాగే మన ఛానల్ ఉంది, జీసస్ బ్లెస్సింగ్ జూబ్లీ చర్చ్ ఛానల్లో మరి టెలికాస్ట్ అవుతుంది. తప్పకుండా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు జరిగేటువంటి కార్యక్రమాన్ని షేర్ చేయండి. మీ యొక్క మొబైల్స్లో స్టేటస్లో పెట్టి అందరికీ పరిచయం చేసి దేవుని యొక్క మాటలు వినిపింప చేయాలని నేను మనవి చేస్తున్నాను. మన చర్చి గ్రూపులో ఆ లింక్ పెడుతున్నారు. మరి తప్పకుండా మీరందరూ కూడా మీ స్నేహితులకు అందరికీ కూడా తెలియపరిచి తర్వాత మీరు కోటాలు అయిన తర్వాత కూడా ప్రశాంతంగా మీరు ఇంటి దగ్గర మీ టీవీస్లో కూడా వేసుకుని చూసుకోవడానికి మరి దేవుని యొక్క మాటలు వినడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా నా పేరు కొట్టినా వస్తుంది కిరణ్ బాబు అని, లేకపోతే జీసస్ బ్లెస్సింగ్ జూబ్లీ చర్చ్ అని కొట్టినా అది తప్పకుండా మనకి ఈ ఛానల్ ప్రత్యక్ష ప్రసారాలు మీరు తప్పకుండా చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా తెలియపరచండి. అలా ఈ 3 రోజులు జరిగే కూటాలకి మీ ఇరుగు పొరుగు వారిని, బంధువులను, మరి స్నేహితులను అందరినీ కూడా మరి దేవుని మందిరానికి తోడుకుని రండి. నిన్న చెప్పాను కదా దేవుని మందిరానికి ఎవరెవరిని తోడుకుని రావాలో. అమ్మ ఎవరెవరిని తోడుకుని రావాలి? యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయము 17వ వచనంలో మనం చూసాం ఎవరెవరిని మరి తోడుకుని రావాలో. పెద్దలను, చిన్నలను, స్తన్యపానం చేసేటువంటి పిల్లలను కూడా దేవుని మందిరానికి తోడుకుని రావడానికి మన అందరం ఇష్టపడదాం. మరి దేవాతి దేవుడు మనల్ని అందరినీ దీవించి ఆశీర్వదించాలని నేను ప్రార్థిస్తున్నాను. ఈ మొదటి రోజే వారి గాంధీనగర్ నుంచి అనంతలక్ష్మి గారు వారి కుటుంబం కూడా వచ్చారు. అలాగే సత్యనేటి వారి బిడ్డలు కూడా వచ్చారు. వారి దేవుడు వారిని దీవించినట్లుగా వీళ్ళిద్దరిలో ఎవరు హస్బెండ్కి బాగాలేదని వారు తెలియపరిచారు. మరి అమ్మగారు మన వెళ్ళి ప్రార్థించారు. మరి దేవుడు వారిని స్వస్థపరిచినట్లుగా ఈ ఉపవాస కూటాల్లో బలహీనుల కొరకు, అలాగే అవసరతలో ఉన్నవారి కొరకు, అందరి కొరకు కూడా మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవడానికి మనందరం ఇష్టపడదాం. ఈ కూడిక అయిన తర్వాత మరలా సాయంకాలం ఎగ్జాక్ట్ మీరు 7 గంటలకి దేవుని మందిరంలో సిద్ధపడండి. రాత్రికి దైవజనులు వస్తారు దూర ప్రాంతం నుంచి. ఇక్కడ తప్పకుండా సమయానికి అనుకూలంగా మీరు వచ్చి క్వైర్ బిడ్డలు కూడా పాటలు పాడుతున్నారు. అలాగే మన సంఘ పెద్దలు, యవనస్తులు మరి తప్పకుండా ఈ కూడికల్లో పాలు పొందండి. ఉదయకాలం కూడా చెప్పాల నుంచి సుజ్ఞాన్ కుమారి గారు కూడా వచ్చారు. మరి వారు ప్రతి సంవత్సరం ఎవరు వచ్చినా మరి నైట్స్ వచ్చినా కానీ పగలు ఈమె ఉపవాసంతో మరి ఇంటి రావడానికి మరి ప్రభు చూపిస్తున్నారు. అందరినీ కూడా తీసుకుని దేవుని పరిచర్యల సహవాసంలో మరి నడిపించాలని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. అందరూ మోకరించుదాం. అందరూ మోకరించి ఒక పావుగంట సేపు దేవుని మందిరంలో మన యొక్క అవసరతలు దేవుని మందిరంలో తెలియపరుద్దాం. అందరూ కూడా నన్ను అందరూ మోకరించండి. అందరూ మోకరించి ప్రార్థించి అలాగే మరియమ్మ గారు వారి భర్త కొరకు, పుణ్యవతి గారు ప్రార్థన